జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా మన ప్రధాని మోడీ గారు చావా సినిమా పైన ఒక సంచలనమైనటువంటి ఒక నిర్ణయం తీసుకున్నారు అది ఏందనేది ఈ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా న్యూస్ మాత్రం సూపర్గా ఉంటుంది ఓకేనా ప్రధాని నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయంతో ఈ దెబ్బతో దేశభక్తులు ఎవరు దేశద్రోహులు ఎవరు అన్న విషయం అయితే బయటపడనున్నది అందరి నిజ స్వరూపాలు కూడా ప్రజలకైతే తెలియనున్నాయి సరే ఇక విషయానికి వస్తే చావా సినిమా గురించి మీకు అందరికీ తెలిసే ఉంటుంది చావా అంటే సింహం పిల్ల అని చెప్పేసి అర్థం ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడైనటువంటి ఛత్రపతి సంభాజీ మహారాజ్కు సంబంధించిన జీవిత చరిత్ర ఆధారంగా ఈ చావా సినిమాని అయితే తెరకెక్కించారు ఈ సినిమాలో విక్కీ కౌశల్ గారు అలాగే రష్మిక హీరోయిన్లుగా నటించారు ఈ సినిమాలో విక్కీ కౌశల్ నటించినాడు అనటం కంటే నిజంగా సంభాజీ మహారాజ్ గారి పాత్రలో జీవించాడు అంటే అద్భుతంగా ఉంటుంది అంత అద్భుతంగా నటించాడు అసలు నిజంగానే ఛత్రపతి సంభాజీ మహారాజ్ను చూస్తున్నామేమో అన్నంత గొప్పగా నటించినాడు ఈ చావా సినిమాకు లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించాడనమాట నిజానికి ఈ చావా సినిమా గత సంవత్సరమే విడుదల కావాల్సింది కానీ కొన్ని సాంకేతిక కారణాల మూలంగా ఫిబ్రవరి 14వ తారీఖున ఈ సినిమా అయితే విడుదలైన మొదటి రోజు నుంచే ఈ చావా సినిమా సంచలనం రేకెత్తించింది దేశవ్యాప్తంగా హిట్టాక్తో దూసుకుపోయింది దీంతో హిందీ భాష అర్థం కాని వారు కూడా అంటే వాళ్ళకి హిందీ రాకపోయినా కూడా ఈ సినిమాకి వెళ్ళి చూశారు దీంతో ఇక ఈ సినిమాను అన్ని భాషల్లోకి డబ్బింగ్ చేయాలని చెప్పేసి దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున డిమాండ్లు కూడా మొదలైనాయి దీంతో మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ అయినటువంటి గీతా ఆర్ట్స్ సంస్థ ఈ చావా సినిమాను తెలుగులోకి డబ్బింగ్ చేసి మార్చి 7వ తారీఖున విడుదల చేశారు ఇక మొత్తంగా ఈ చావా సినిమాను మడ్డాక్ సంస్థ 140 కోట్ల రూపాయలతో తెరకెక్కించగా ఇప్పటి వరకు మన చావా సినిమా 760 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లు అయితే సాధించింది ఎంతటి గొప్ప విషయం చూడండి అంతటి ఘన విజయాన్ని సాధించినటువంటి ఈ చావా సినిమాను పార్లమెంట్లో ప్రదర్శించాలని చెప్పేసి ప్రధాని నరేంద్ర మోడీ గారు భావించారు అబ్బా షబాష్ 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 ఇక అనుకున్నదే తడవగా ఈ విషయాన్ని పార్లమెంట్ సెక్రటరీకి చెప్పి ఇక పార్లమెంట్లో ఈ చావా సినిమాను ప్రదర్శించే ఏర్పాటు చేయించారనమాట ఇక ఈ సినిమాను ఎల్లుండి అంటే 27వ తారీఖున పార్లమెంట్లో ప్రదర్శించనున్నారు పార్లమెంట్లోని బాలయోగి ఆడిటోరియంలోనే లైబ్రరీ హాల్లో ఈ సినిమాను అయితే ప్రదర్శించనున్నారు ఈ ప్రత్యేక ప్రదర్శనకు ప్రధానమంత్రితో సహా అందరూ కేంద్ర మంత్రులు అన్ని పార్టీల లోక్సభ ఎంపీలు అన్ని పార్టీల రాజ్యసభ ఎంపీలను అయితే ఆహ్వానించారు ప్రత్యేకంగా దీంతో ఈ ప్రత్యేక ప్రదర్శనకు బీజేపీ ఎంపీలు మంత్రులు ప్రధాని నరేంద్ర మోడీ గారు రానున్నట్టు ఇప్పటికే సమాచారం అయితే అందించారనమాట కన్ఫామ్ కానీ ఇప్పుడు ప్రతిపక్షాలకే ఏం చేయాలో అర్థం కావడంలే వస్తే ఒక బాధ రాకపోతే మరొక బాధగా ఉండాలి ప్రతిపక్షాలకు ఎందుకంటే మన చావా సినిమాకు కనుక వస్తే ముస్లిం సమాజం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది ఎందుకంటే మీరు చూశారు కదా నాగపూర్లో ఏం జరిగింది ఈ ఔరంగజేబు అభిమానులంతా కూడా ఎట్టెట్ట మాట్లాడినారు ఎట్టెట్ చేశారు ఏ రీతిలో విధ్వంసం చేశారు ఏ విధంగా దాడులకు పాల్పడినారు అన్నీ కూడా మీకు తెలిసిందే కదా వాళ్ళ కోపాలు వచ్చాయి పైగా ముస్లిం సమాజం నుంచి పెద్ద ఎత్తున నిరసనలు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది అసలు వాళ్ళ ఓటు బ్యాంకే వీళ్ళు అయిపోయా అది కదా ఇప్పుడు సమస్య వచ్చి పడిపోయిందా ఒకవేళ మన చావా సినిమాకు రానట్టయితే ఈ విషయాన్ని హిందువులు సీరియస్గా తీసుకునే అవకాశం ఉన్నది ఇక కాంగ్రెస్ పార్టీ దాని మిత్రపక్షాలైనటువంటి తోక పార్టీలకు శాశ్వతంగా హిందూ వ్యతిరేక పార్టీలు అనే ముద్ర అయితే పడుతుంది పండే సరే మేమైతే ఈ సినిమాకి రాం మా ఓట్లు పోతాయి మాకు అయ్యింది మాకు అవసరం ఏమే కాదు ఔరంగజేబు కంటే గొప్పవాడా ఈ సంభాజీ మహారాజు మా ఫీలింగ్ అయితే అదే ఔరంగజేబు ఎంత మంచోడా హిందువులకు గుళ్ళు గోపురాలు కట్టించాడు వాళ్ళ కనబిడ్డలాగా చూసుకున్నాడు వాళ్ళకి తిండి తిప్పలా పెట్టాడు కనీసం వాళ్ళ మీద ఒక దెబ్బేలా వాళ్ళ ఆడవాళ్ళ జోలికి పోలా వాళ్ళ బిడ్డలనేమల్లా ఎవరిని కూడా మతం మార్చలా ఎంత గొప్పవాడు అనుకోండావా ఔరంగజేబా శివాజీ ఏంది సంభాజీ ఏంది ఏందంటాలే మా తెలియదే ఎవరు గొప్పలా మేము ఎందుకు వచ్చాం ఈ సినిమాకు మాకేం పిచ్చా చూతా ఓట్లు బాగొట్టుకునేదానికి అట్టుంటుంది వాళ్ళ అభిప్రాయం అవునా కదా వేసాడియా మోడీ గారు తెలివిగా ఆలోచన చేసి మంచి దెబ్బే కొట్టాడు సరే ఒకవేళ వీళ్ళు రాకపోయినారనుకో సినిమాకు ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ చేయడానికి జాతీయవాదులు కూడా సిద్ధంగా ఉన్నారు పైగా ఈ విషయాన్ని ఈసారి భారతీయ జనతా పార్టీ కూడా ఖచ్చితంగా పూర్తి స్థాయిలో ఉపయోగించుకున్నది అంటే హిందువులలో ఈ సూడో సెక్యులర్ పార్టీల మీద
అసహ్యం కలిగే అవకాశం అయితే ఉండదు. అందుకే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దాని మిత్రపక్షాలు ఏం చేయాలరా స్వామి అన్నట్టుగా కింద మీద పడుతున్నాయి. రంజాన్ మాసంలో మాకు ఇలాంటి కష్టం వచ్చింది ఏందని చెప్పేసి మదన పడిపోతానంట పాపం. ఎందుకంటే ఈ రంజాన్ మాసం కదా ఇది, ఆడ ఇఫ్తార్ విందులన్నీ ఉంటాయి బాగా. మా ఆడికైతే మేము ఎగేసుకొని పోతాం, కుంభాలు తినేసి వచ్చాం. ఇప్పటికే చాలామంది ఈ ఇఫ్తార్ విందులు ఇవ్వడం, అదేవిధంగా ఎవరైనా పిలిచిన చోటికి పోవడం, తినడం, రావడం ఇవన్నీ కూడా జరిగినాయి. వాటికైతే మాకు ఎటువంటి ఆటంకాలు ఉండవు, అభ్యంతరాలు ఉండవు, ఏం ఉండవు. హ్యాపీగా పోతాం వస్తాం, వేరే లెవెల్ దాని కథ. ఇక్కడ నేను ఒక మాట గుర్తు చేయాలనుకుంటున్నా. మహాకుంభమేళాకు పోతే ఏం వచ్చాది, ఆ నీళ్ళలో మునిగితే తేటొచ్చాయి, గెజ్జి వచ్చాయి, అదిగి ఇదిగి నేను ఆడ పేదవాళ్ళకి అన్నం దొరుకుతుందా, పని లేని వాళ్ళకి పని దొరుకుతుందా అని మాట్లాడిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. అట్టోళ్ళు ఇఫ్తార్ విందులకైతే ఇంకా ఎవరు మమ్మల్ని పెంచలేదు అని చెప్పి ఎగమలుకొని ఉంటారు. పెంచడమే ఆల్చం, పొత్తనే ఉన్నారు, పెంచడం పోవడం. కానీ హిందువులు అంత ఈడ్చేసి ఉండారా? హిందువులు మనుషుల్లాగా కనపడడంలే కాదు, మనుషుల్లాగా కనపడడం లేదంటలే. అయ్యా, ప్రపంచంలో హిందువులకు ఒకే ఒక దిక్కు భారతదేశం. అక్కడ మెజార్టీ ప్రజలైనటువంటి హిందువులు అంత మీకు కళ్ళ కానరాకుండా కనపడతా ఉంటే, అంత హీనంగా, అంత చులకన భావంగా ఉంటే ఇంకా ఎవరు హిందువులు పట్టించుకునే నాదుడు ఎవరు ప్రపంచంలో? హిందువులకు భారతదేశంలోనే దిక్కు గత్యంతరం లేకపోతే ఇంకేడికి పోవాలా? మిత్రులారా, దయచేసి జరుగుతున్నటువంటి ఈ పరిణామాలన్నింటినీ కూడా ప్రతి ఒక్కరు కూడా క్షుణ్ణంగా ఆలోచించండి. ఆలోచించేసి మన భవిష్యత్తు ఎలా ఉండాలా, ఎలా ఉంటే బాగుంటుందని చెప్పేసి నిర్ణయం తీసుకోండి. మాట్లాడుతూ ఉంటారు బత్తాయిలు అని చెప్పేసి. ఈ మధ్య నేను చూస్తాను ఉండే కామెంట్లో ఒక వడల్లా వచ్చేది బత్తాయి అని చెప్పేసి కామెంట్లు వేసేది. బత్తాయి జ్యూసు ఆరోగ్యానికి మంచిదియా? అదేవిధంగా జాతీయవాదులు దేశానికి మేలు చేస్తారు. వీళ్ళు ఉండారే ఈ సూడో సెక్యులర్, వీళ్ళంతా కూడా వీళ్ళు పాకిస్తాన్కి జిందాబాలు కొడతారు, పాలస్తీనాకి జిందాబాలు కొడతారు, సిరియాకి జిందాబాలు కొడతారు, కనీసం జనగణమన బాడరు, వందే మాతరం బాడరు. అదేవిధంగా హిందువులకు, హిందూ పండుగలకు, వీటికన్నిటి కూడా దేశానికి వ్యతిరేకంగానే పనిచేస్తారు. బత్తాయిలా మేలు చేసేది లేకపోతే ఇటువంటి లపాకిస్తానీలా వాళ్ళ రక్తం పంచుకు పుట్టిన ఎవరు ఈ దేశానికి మేలు చేసేది? ఒకసారి వాళ్ళే నిర్ణయం తీసుకోవాలో ఆలోచించాలని చెప్పి నేను కోరుకుంటున్నా. అది అర్థమవుతుందా? మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలు ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్రతి ఒక్కరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.